హలో అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద, అలానే మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ పూజ ఎలా అయితే కంప్లీట్ చేసుకున్నారో నాకు తెలీదు కానీ, నేనైతే పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారికైతే పరమాన్నం చేసి పెట్టాను. ఆ తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మార్నింగ్ వచ్చేసి బాగా హెవీగా వర్షం వచ్చిందనమాట. సో, ఇంకా ఆ వర్షంలోనే తులసమ్మ వారికైతే నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఇల్లంతా కూడా వేపాకులతో, మామిడాకులతో అయితే నిన్న నైట్ నేను డెకరేట్ చేసేసుకున్నానండి. తర్వాత అన్నయ్య, వదిన వాళ్ళతోని ఎలమంచిలో పెంజేరు దగ్గరున్న శ్రీ దుర్గాంబిక అమ్మవారి గుడికైతే వెళ్ళడం జరిగిందనమాట. మామూలు క్రౌడ్ లేదసలు. అందరూ కూడా కొత్త బైక్స్, కార్స్ తీసుకోవడం, వాటికి పూజ చేయించుకోవడం అది ఉంటుంది కదా! అవన్నీ అక్కడే చేసుకున్నారు. అలానే పిల్లలకి గూడా ఏమైనా ఐటెమ్స్ ఉంటే కొనుక్కునేవి, చేసుకునేవి అన్నీ పెట్టారనమాట. చాలా బావుంది. ఇప్పుడు మీకైతే అమ్మవారిని దర్శనం చూపిస్తాను చూడండి. చాలా బాగా అలంకరణ అయితే చేశారు. నేనెప్పుడు ఇంత క్రౌడ్ చూడలేదు. గుడిలో ఇదే ఫస్ట్ టైమ్. చాలా బాగుందనమాట. అమ్మ ఎంత అందంగా కనిపిస్తుందో కదా! మీ అందరికీ కూడా ఎవరెవరైతే అమ్మవారిని చూడలేకపోయారో ఈ వీడియో ద్వారా మీరందరూ అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఇంకా పైన అయితే ఏమీ చేయనివ్వలేదండి. అంటే కొబ్బరికాయ కొట్టడం, పసుపు కుంకుమ వేయడం ఏమీ చేయనివ్వలేదు. సో, అందుకే కిందకొచ్చి అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. కిందన శివాలయం ఉంటుందనమాట. అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకేముందండి, పిల్లలున్న తర్వాత కొన్ని టాయ్స్ అయితే కొనుక్కోవాలి కదా! ఇంకా ఖ్యాతికి అయితే కొన్ని టాయ్స్ కొన్నాను. టాయ్స్ కొని అయితే ఇంటికైతే వచ్చేసామనమాట. నిజంగా ఈరోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో సంబరానికి అయితే వెళ్ళలేదండి. నాకు ఈ గుడికి వెళ్ళిన తర్వాత చాలా సాటిస్ఫైడ్‌గా అనిపించిందనమాట. అమ్మని అంత దగ్గరగా చూసిన ఆనందం చెప్పలేననమాట మాటల్లో.